తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎప్పటి నుంచి చూస్తున్న అంశాలకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించిన విధి విధానాలపై మంత్రి మండలికి కీలక నిర్ణయం తీసుకుంది. ధరణి పోర్టల్ స్థానంలో భూమాత పోర్టల్ తీసుకువస్తూ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర కేబినెట్ భేటీ అయింది. సుమారు గంటన్నర పాటు తెలంగాణ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ మీటింగ్ లో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టవలసిన పలు బిల్లులపై మంత్రివర్గం చర్చించింది. 6 గ్యారంటీలతో పాటు ఇతర సంక్షేమ పథకాలను తెల్ల రేషన్ కార్డునే ప్రభుత్వం ప్రణాళికంగా తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజల నుంచి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో 2 రోజుల క్రితమే ప్రకటించారు. ఈ మేరకు రేషన్ కార్డుల జారీకి అర్హతలు, విధి విధానాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించింది. ఈ మేరకు విధి విధానాల ఖరారుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటుకు ఆమోద ముద్ర వేసింది కేబినెట్. రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు విడివిడిగా ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే స్కిల్ యూనివర్సిటీ రేషన్ కార్డులు, జాబ్ క్యాలెండర్, రైతు భరోసా విధి విధానాలపై చర్చించింది. పంచాయతీరాజ్ చట్ట సవరణ, RRR పరిధిలో పంచాయతీలను కార్పొరేషన్ లో విలీనం చేయడంపై చర్చించింది. కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్ సభ్యులుగా ఉంటారు. ఇక క్రికెటర్ సిరాజ్, బాక్సర్ నిఖిత్ జరీన్ కు ఆర్థిక సహాయంతో గ్రూప్ 1 ఉద్యోగులు ఇవ్వాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించుకుంది. ఇక ధరణి స్థానంలో కొత్తగా భూమాత పేరుతో సేవలు అందుబాటులోకి తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందుకోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. అలాగే గౌరవెల్లి ప్రాజెక్ట్ 437 కోట్లను కేటాయిస్తూ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఇంకా జాబ్ క్యాలెండర్ ను సైతం ఆమోదించింది. ప్రకృతి విపత్తుల్లో విలవిలలాడిన వయనాడ్ ప్రాంతానికి అండగా ఉండాలని కేబినెట్ నిర్ణయించింది. మృతులకు సంతాపం తెలిపిన తెలంగాణ కేబినెట్ అక్కడ బాధితులకు సహాయం చేయాలని నిర్ణయించుకుంది.